రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో ఇంటింటికి ఇంటర్నెట్ టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీల దందా. ఎన్ని కాలేజీలు ఫైర్ సేఫ్టీ లేకుండా తెలంగాణలో నడుస్తున్నాయి. ధాన్యం మింగేసిన మిల్లర్లు 500 కోట్ల రూపాయల విలువైన ధాన్యం ఎటుపోయింది. 5 PM బులెటిన్లో చూద్దామా. తెలంగాణలో ఒక 1200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. భవనాల్లో ఉంటాయి, పెద్ద పెద్ద భవనాల్లో. అయితే ఇక్కడ చదువుకునే పిల్లలకు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ భద్రత ఏ మేరకు ఉంది అనే దాని మీద కంపల్సరీగా ఆ ఎన్ఓసి ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటేనే ఆ కాలేజీ నడుపుకోవడానికి అనుమతిస్తామంటుంది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ నేపథ్యంలో కొంతమందికి గత ఏడాది మనం చూసుకున్నట్లయితే 217 కాలేజీలకు ఒక ఏడాది మినహాయింపు కూడా ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి. అంటే జరగరాని ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ మార్గాలు ఏమున్నాయి, భద్రతా పరంగా ఎలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆయా కాలేజీలు ఆ భవనాలకు సంబంధించిన వాళ్ళు ప్రమాణాలు పాటించారు, అవన్నీ చూసి ఆ కఠినమైన నిబంధనలను బేస్ చేసుకునే ఈ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఇస్తారు. అది హైడ్రా చూస్తుంది. అయితే ఇప్పుడు ఒక 76 కాలేజీలకు సంబంధించి ఈ పరిశీలన చేస్తుంటే ఇంటర్మీడియట్ బోర్డు, అందులో 8 నకిలీ సర్టిఫికెట్లు దొరికాయి. అంటే హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఆయా కాలేజీలకు సంబంధించిన వాళ్ళు ఎన్ఓసి తీసుకొని కాలేజ్ అనుమతి కోసం, అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ నడుపుకోవడానికి పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేశారు. అది క్లియర్గా తెలిసిపోయింది, అది 8 కూడా బోగస్ అని. ఆ బోగస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే హైడ్రాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర అది లేదు కాబట్టి వాళ్ళపై ఇప్పుడు హైడ్రా అడిషనల్ కమిషనర్ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వీళ్ళ గుర్తింపు, వీళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒక లేఖ రాశారు, ఏమని, వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలని. ఆ కాలేజీలు ఏవైతే 8 కాలేజీలు ఉన్నాయో వాటి పేర్లు, ప్రస్తుతం కేసులు నమోదైన 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీల పేర్లు మనం చూసుకుంటే బర్కత్పురలో హైందవి జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే ఎస్ఆర్ నగర్లో రెసోనెన్స్ జూనియర్ కాలేజ్ ఉంది, అలాగే మెహదీపట్నం ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్ మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయనగుట్టలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలో న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలో షాహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లాలో ఉంది వశిష్ఠ జూనియర్ కాలేజ్. ఈ కాలేజీలకు సంబంధించి 8 మంది కూడా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తీసుకొచ్చి తమకు కాలేజీ నడుపుకోవడానికి అనుమతి ఇవ్వమని ఇంటర్మీడియట్ బోర్డుకు వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ నకిలీ దందా అంటే కొంతమంది బ్రోకర్లు ఈ హైడ్రా పేరును వాడుకొని ఈ నకిలీ ఎన్ఓసీలు సృష్టించి దందా చేస్తున్నారు అనేది ఈ కాలేజీ యాజమాన్యాలు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక బ్రోకర్లను ఆశ్రయించారు. ఇప్పుడు ప్రమాణాలు పాటించలేదు, ఏదన్నా చేయాలి. అయితే దీని వెనుక హైడ్రాలో పనిచేసే ఆఫీసర్ల చేతివాటం కూడా ఉందా అన్న యాంగిల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ఇస్తున్నారు, అసలు ఎన్ని కాలేజీలు హైదరాబాద్లో అసలు ఎన్ఓసి, ఈ ఫైర్ ఎన్ఓసి లేకుండా అసలు పిల్లల జీవితాలు పణంగా పెట్టి, అంటే ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళ థ్రెట్ ఎలా తప్పించుకుంటారో, అసలు కేవలం లాభాల కోసమే అగ్గిపెట్టెలాంటి డబ్బాల్లో ఈ కాలేజీలు నడుపుకుంటూ ప్రమాణాలు పాటించకుండా పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలు ఎన్ని ఉన్నాయి అన్న చర్చ అయితే విద్యాశాఖలో, హైడ్రాలో, రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఆ క్లాస్ రూమ్లో ఉంటారు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, వాళ్ళు ఎగ్జిట్ అవడానికి ఏంటి, దానికోసమే ప్రభుత్వం గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఆ ఫ్రేమ్స్ ప్రకారమే నిబంధనలు పాటించి ఎన్ఓసి ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఆ కాలేజీ నడుపుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసి బ్రోకర్లకు ఆశ్రయించి, ఇప్పుడు ఇది బ్రోకర్ల మాయాజాలమా, ఈ కాలేజీ వాళ్ళు అక్కడికి వెళ్తేనే కదా. అంటే ఎన్ని కాలేజీలు ప్రమాణాలు పాటించకుండా ఈ క్లాస్ రూమ్లు నడుపుతున్నారు అనే అంశం చాలా సీరియస్గా తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ టీ ఫైబర్తో
తెలంగాణలోని గ్రామాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 1 నుంచి టోటల్గా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలోనూ టీ ఫైబర్ సేవలే వాడుకోనున్నారు. బిల్ చెల్లించరు ఇంకా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు, గవర్నమెంట్కు సంబంధించిన ఇదే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు టీ స్వాన్ అనే ఒక నెట్వర్క్ కింద ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని నడుస్తున్నాయి. దాన్ని కూడా టీ ఫైబర్లో విలీనం చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఎక్కడ కూడా కనెక్టివిటీ ఈ టీ ఫైబర్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి టోటల్గా ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉంటే అన్నీ కూడా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు పక్కన పెట్టేసి ఇక వాళ్ళకు బిల్లు కూడా ప్రభుత్వం పే చేయదు, మొత్తం దీన్నే వాడాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాలన్నిటికి కూడా ఈ సేవలు హై స్పీడ్ నెట్వర్క్. దీంతో ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ విద్యకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్య రంగంలో మనం అనుకుంటాం ఇంటర్నెట్లో ఇంటింటికి ఇంటర్నెట్ వస్తే హై స్పీడ్, కేవలం హై స్పీడ్కి మాత్రమే కాదు, విద్య ఆన్లైన్లో బోధించవచ్చు, టెలిమెడిసిన్ వైద్య రంగంలో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సేవలు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నీ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు చూసుకోవచ్చు. ఇక ఉపాధికి కూడా చాలా మంచి అవకాశాలు ఈ హై స్పీడ్ ఉండటం వల్ల. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ వ్యాపారాలు, వీటినన్నింటికి అంటే మొత్తం తెలంగాణ స్వరూపమే మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏది ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను. ఫ్యూచర్ సిటీలో కూడా ప్రపంచ స్థాయి ఈ ఫైబర్ నెట్వర్క్కు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పడటంతో పాటు ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి కూడా హై స్పీడ్తో ఇంటర్నెట్ ప్రతి వాళ్ళు కూడా ఉపయోగించాలా. అంటే బయట ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ ప్రభుత్వం అందించే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తేడా అంటే సరసమైన ధర ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మొత్తం ఉంటాయి, ఎయిర్టెల్, టాటా అన్నీ ఇప్పుడు ప్రైవేట్లో ఎంతమంది ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఉన్నారో వాళ్ళంతా ఉంటారు. వాళ్లకు పోటీ అని మనం చెప్పలేము. కానీ ఈ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ప్రభుత్వ శాఖలన్నిటికీ ప్రభుత్వానికి సంబంధించిన ఈ నెట్వర్క్నే వాడడం, బలోపేతం చేయటం, అంతే. వాళ్ళ కనెక్టివిటీని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశం ఉంటుంది. ప్రైవేట్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ని అమ్ముకుంటూ ఉంటారు, కానీ గవర్నమెంట్ అలా చేయదు. ఈ కనెక్టివిటీని బలోపేతం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఫైబర్ నెట్వర్క్ అనే ప్రాజెక్టు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది, అంటే దశల వారీగా పూర్తి అవుతుంది. దీన్ని ప్రతి ఇంటికి ఏదైతే మనం తాగునీరుని ఇంటింటికి అందించారో అదే టైప్లో ఒక పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా కనెక్టివిటీ పెంచేలా అప్పట్లోనే ఏర్పాట్లు జరిగాయి. అయితే ఇప్పుడు అది ప్రాక్టికల్గా అమల్లో రాలేదు. దీన్నిపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ ప్రాజెక్ట్ను చాలా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడం, అంటే దానికి కూడా డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. డెడ్ లైన్ కూడా అదేంటంటే ఈ ఆగస్టు ఎండింగ్ వరకు, సెప్టెంబర్ 1 వరకు ఇప్పుడు టోటల్గా ఫైబర్ నెట్వర్క్ పరిధిలోనే ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ ఆ ఛత్రం కిందకే రాబోతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ హై స్పీడ్ నెట్వర్క్ ఇవ్వటం వల్ల చాలామంది ప్రజలు అందరికి కూడా అందుబాటులో వస్తుంది కాబట్టి ధర కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఇటువైపుకు వస్తారు అని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ధాన్యాన్ని మిల్లర్లే మింగేశారు. 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎటుపోయిందో తెలియటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మిల్లర్లకు ఈ మిల్లింగ్ చేసి ఇవ్వమని, కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటారు దానికి, మిల్లింగ్ చేసి ఇవ్వమని ధాన్యం ఇస్తుంది. ఆ మిల్లింగ్ చేసిన తర్వాత ఆ రైస్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. అది గోల్మాల్ చేసేసారు. ఎంత తెగబడి అంటే వాళ్ళ వెనుక ఎంత బలమైన వ్యక్తులు ఉంటే వాళ్ళు బహిరంగ మార్కెట్లో 90,000 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పనంగా తమ బాబు సొమ్ములా అమ్ముకున్నారు. దాని విలువ 500 కోట్ల రూపాయలు. అంటే 500 కోట్ల రూపాయలు దాన్ని మిల్లింగ్ చేసి రైస్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారంటే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారుల చేతివాటం ఎంత ఉంది, అసలు దీని వెనుక ఉన్న రాజకీయ నేతలు ఎవరు, ఎంత ధైర్యం లేకపోతే మిల్లర్లు
ఈ పనికి తెగబడతారు అన్న చర్చ తెలంగాణలో అయితే సీరియస్గా జరుగుతుంది. ఈ మొత్తం 15 జిల్లాలు 50 రైస్ మిల్లులు ఈ అక్రమాలకు పాల్పడినట్టు సీఎంఓ నుంచి కూడా లేఖలు వెళ్ళాయి, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని. విజిలెన్స్ డిపార్ట్మెంట్ గత కొద్ది రోజులుగా ఆగస్ట్ 1 నుంచి ఈ 15 జిల్లాల్లో 50 రైస్ మిల్లుల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. నిజామాబాద్, అలాగే సూర్యాపేట, జగిత్యాల. అసలు ఈ వివాదం, ఈ ధాన్యం మిస్సింగ్ అనేది జగిత్యాల కేంద్రంగా ఈ స్కామ్ ప్రారంభమైంది. అక్కడ 70 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని జగిత్యాలలో మింగేశారు. సూర్యాపేటలో ఒకే కుటుంబానికి సంబంధించిన 3 రైస్ మిల్లల్లో కూడా వాళ్ళు కూడా భారీ ఎత్తున నొక్కేశారు. ప్రభుత్వం చాలా సీరియస్గా ఎవరైతే 10 మంది మిల్లర్ల పైన క్రిమినల్ చర్యలు తీసుకుంది. ఆర్ఆర్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద కూడా వీళ్ళపై కేసులు బుక్ చేయాలని చూస్తున్నారు. కొంత రికవరీ అంటే 500 కోట్ల రూపాయల ధాన్యాన్ని మింగేస్తే ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా సమీక్షలు చేస్తూ రెచ్చిపోతూ వాళ్ళపై దాదాపుగా 300 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రికవరీ అయితే చేశారు. అయితే ఈ స్కామ్ కేవలం 500 కోట్ల రూపాయల విలువైన ధాన్యం వరకే పరిమితమైందా? ఇతర జిల్లాల్లో కూడా విస్తరించి ఉంది? ఎంతవరకు వెళ్ళింది? అసలు ఈ స్కామ్ వాల్యూ ఎంత ఉంది? దీని వెనుక ఎవరున్నారు? పొలిటికల్ లీడర్లు ఎవరు? అధికారులు ఎవరు? కేవలం రైస్ మిల్లర్లే ఇంతకు తెగించారా అన్న అంశాలని చాలా సీరియస్గానే విజిలెన్స్ దర్యాప్తు చేస్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయ మీద ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.